హాయ్ హలో అస్సలం అయికం అందరికీ నమస్కారం. నంద్యాల అఫీషియల్ ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోనే అత్యంత ఫేమస్ ప్లేస్ అయిన మహానంది పేరు వినింటారు కదండి. అలా మహానంది ప్లేస్కి ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామంది. మహానందికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం నంద్యాల బస్టాండ్ దగ్గర రీచ్ అయ్యాము. బస్టాండ్ నుంచి స్టార్ట్ అయితే మనం ఎలా వెళ్ళగలమని చెప్పి మీకు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా నంద్యాల బస్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 10 అక్కడ వచ్చేసి మీకు మహానందికి వెళ్ళే బస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి. ప్రతి అర్ధ గంటకి లేదా ఒక గంటకి మీకు బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి బస్సెస్ టైమింగ్స్. మీరు ఎవరైనా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు మన బస్టాండ్ దగ్గరికి వెళ్ళి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఇక్కడ చూడండి, ఇది మన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ముఖద్వారం. మనం బస్టాండ్ నుంచి ఇప్పుడు మహానందికి ఎలా వెళ్ళాలో స్టార్ట్ అవుదామండి. ఇది నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సెస్ అవుట్ అయ్యే ప్లేసు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. మొత్తం మీకు కొంచెం దారిలో నంద్యాల సిటీ కూడా నంద్యాల టౌన్ కూడా ఎట్లుందో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ ఏరియా మొత్తం బస్టాండ్ అవుట్ సైడ్ మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. సంజీవనగర్ గేట్ అనే సర్కిల్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం మహానందికి వెళ్ళాలంటే లెఫ్ట్ టర్న్ అవ్వాలి. ఇక్కడ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే మనకు మహానంది వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాం. చూడండి నంద్యాల సిటీ ఎలా ఉందో. ఇక్కడ రామాలయం అండి, ఇది రామాలయం గుడి. ఇలాగే స్ట్రైట్ వెళ్తే కనుక మీకు శ్రీనివాస సెంటర్ అనే సర్కిల్ వస్తుంది. ఇప్పుడు మనం శ్రీనివాస్ సెంటర్కి రీచ్ అయ్యాము. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇలాగే మనం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ చూడండి గంగా హోటల్ దగ్గర రీచ్ అయ్యాము మనం. ఈ ఏరియాని శ్రీనివాస్ సెంటర్ సర్కిల్ అంటారు. ఎవరైనా బస్సెస్ దొరకకపోతే ఇన్ కేస్ అవైలబుల్లో లేకపోతే ఇక్కడ మనకు మహానందికి వెళ్ళడానికి ఆటోలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ ఏరియాని శ్రీనివాస్ సెంటర్ గంగా హోటల్ అని పిలుస్తారంట. ఒకసారి మనము ఈ ఆటోలు ఏ టైంలో ఉంటాయి, ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి, ఒకసారి మనం ఆ డ్రైవర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంటి? ఏది? రహీం. అంటే ఇక్కడ ఈ ఆటో మహానందికి వెళ్తుందా? మహానందికి వెళ్తా. అంటే ఎట్లా మీరు ఏమంటారు? ఈ ఏరియాని ఏమంటారు? ఈ ఏరియాని శ్రీనివాస్ సెంటర్ అంటారు. మనకు బస్ స్టాండ్లో బస్సులు అవైలబుల్ దొరకకపోతే ఇక్కడ వచ్చి ఆటో ఎక్కొచ్చా? ఇక్కడ నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎనీ టైం అందుబాటులో ఉంటాయి. ఈ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఎంత టైం పడుతుంది? ఎంత ఛార్జ్ తీసుకుంటారు? వెళ్ళడానికి ½ అవర్ పడుతుంది. ½ అవర్. ఆటోలకు 30 రూపాయలు తీసుకుంటాం. 30 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. ½ అవర్లో వెళ్ళిపోతారు జర్నీ. ఓకే. డైలీ ఎన్ని రౌండ్స్ కొడతారు? డైలీ 2 రౌండ్స్ కొడతాం. అంతేనా? సిరల్ 2 సిరల్ రావాలంటే బండ్లు ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే అండి, ఆటో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూడండి, ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారంట. ఎన్టీఆర్ కాంప్లెక్స్. ఇలాగే మనం స్ట్రైట్ వెళ్తే కనుక మనం మహానందికి రీచ్ అవుతాం. ఇప్పుడు మనం ఆత్మకూర్ బస్ స్టాండ్ అనే ఒక సర్కిల్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ మీకు ఎన్టీఆర్ షాదీఖానా అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే కనుక చెరువు కట్ట వస్తుంది. ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చెరువు కట్ట అంటారు. మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు దారులు మీకు కనిపిస్తూ ఉన్నాయా? రైట్ సైడ్ దారి వెళ్తే కనుక మనం మహానందికి రీచ్ అవుతాము. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక ఆత్మకూరుకి వెళ్తాము. మనం ఇప్పుడు రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నంద్యాల చెరువు కట్ట మీద ఉన్నామండి. ఇది మొత్తం నంద్యాలకి మంచినీటి వాటర్ సప్లై చేసే పెద్ద చెరువు అండి. చూడండి ఎంత బాగుందో. దీని మీద మనం ఆల్రెడీ ఒక డ్రోన్ వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి నేను నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసి ఈ చెరువు కట్ట మొత్తం దీని అందాలు బ్యూటీస్ మొత్తం చూడొచ్చు ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇది చూడండి, స్ట్రైట్ వెళ్తే కనుక మహానంది 14 కిలోమీటర్స్ ఉందంట. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేసీ కెనాల్ మీద ఉన్నాం. కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కెనాల్. ఇక్కడ కర్నూలు కడపకి పొలాల్లో నీరు అందించడానికి మొత్తం ఈ కెనాల్ ఉపయోగపడుతుంది. సాగు మరియు తాగునీరు అందించడానికి ఇది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. కేసీ కెనాల్ దాటిన తర్వాత మనకు ఒక చిన్న తాండా కనిపిస్తుందండి. అబాందం తాండా లేదంటే సుగాలిమెట్ట అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇప్పుడు మనం సుగాలిమెట్ట మీద ఉన్నామండి. సుగాలిమెట్ట అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, మనం సుగాలిమెట్ట గ్రామానికి రీచ్ అయ్యాము. ఇక్కడ మీకు ఒక ముందర నా రైట్ సైడ్ ఒక దారి కనిపిస్తూ ఉంది. ఒకసారి దీని గురించి నేను చెప్తాను ఉండండి. ఈ దారి వచ్చేసి మనకు పెద్ద కొట్టాల అనే గ్రామంకి వెళ్తుంది. అక్కడ నుంచి కడప, తిరుపతి, చెన్నై ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇక్కడ షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోవచ్చు అండి. ఎవరైనా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు మన నంద్యాలకి వచ్చి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు పడి మొత్తం మళ్ళీ ఇక్కడికి రీచ్ అవ్వాలా అని ఇవంతా టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే ఇక్కడ నుంచి మనకు షార్ట్ కట్ ఉందండి. ఎవరైనా చెన్నై, తిరుపతి, కడప నుంచి వచ్చేవాళ్ళు షార్ట్ కట్ను ఇట్లా వచ్చేస్తే కనుక మనం స్ట్రైట్గా ఐలూరుమెట్ట దగ్గర ఇది మీకు సర్కిల్ అనేది మీకు టర్న్ అవుతుందండి. ఐలూరుమెట్ట నుంచి మీరు కనుక
రైట్ సైడ్ తీసుకుంటే సుగాలిమెట్ అనే గ్రామం వస్తుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ వస్తే మీరు మహానంది హైవేకి రీచ్ అవుతారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక 12 to 13 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్తే మహానంది వస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా రైట్ సైడ్ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ సూర్యానంది అండి, సూర్యానందికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే కనుక మీకు సూర్యానంది అనేది కనిపిస్తుంది. నంద్యాల నవనందులో ఒక నంది అయినటువంటి సూర్యానందికి ఇటు నుంచి మనం వెళ్ళొచ్చండి. ఈ దారి అనేది మనకి తమ్మడపల్లె గ్రామం ముందర కొంచెం 1 కిలోమీటర్ ముందు మీకు ఈ దారి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళి సూర్యనంది కూడా దర్శించవచ్చు. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తమ్మడపల్లె గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త అండి. ఇక్కడ మీకు టర్నింగ్స్ ఉంటాయండి. కొంచెం రోడ్ అనేది మీకు పాములాగా మెలకలు తిరిగి ఉంటుంది. కొంచెం ఇక్కడ కూడా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి అని చెప్పి నేను నా సజెషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉందండి. ఇది బుక్కాపురం చెరువు అని అంటారు. ఇక్కడ చూడండి రోడ్ ఎలా టర్నింగ్ ఉందో. ఇక్కడ కొంచెం రోడ్ మీకు ఎస్ టైప్లో టర్నింగ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం ఎవరైనా ఓన్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం స్లోగా ఇక్కడ బండి అనేది రైడ్ చేయండి. ఇది చూడండి బుక్కాపురం చెరువు. ఇప్పుడైతే నీళ్లు లేవు, ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నీళ్లు, ఈ చెరువు కనుక ఫుల్ అయితే ఇక్కడ మనం వెళ్ళే రోడ్డు పైన నుంచి ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బుక్కాపురం అనే విలేజ్కి రీచ్ అయ్యామండి. బుక్కాపురం, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే కనుక మహానంది వస్తుంది. ఒకసారి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓ మనం ఈ రోడ్డు పై నుంచి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. ఇలా రోడ్డు రెండు వైపులా సెట్స్ ట్రీస్ ఉన్నాయి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఒకసారి వెళ్ళే కొద్దీ మాకైతే ఎక్సైట్మెంట్ పెరుగుతూ ఉంది. ఇక్కడ ఫ్యూల్ స్టేషన్ కూడా ఉంది బుక్కాపురం దాటిన తర్వాత. ఎవరైనా ఇన్ కేసు మహానందిలో కూడా ఒక ఫ్యూల్ స్టేషన్ ఉందండి. ఎవరైనా వెహికల్స్కి ఫిల్ చేయించుకోవాలన్నా ఈ ఫ్యూల్ స్టేషన్స్ మీకు పనికి వస్తాయి. చూడండి ఎంత బాగుందో. ఓ రోడ్డుకు రెండు వైపులా పెద్ద పెద్ద షెడ్లు, ఆ మధ్యలో మనం వెహికల్ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా. ఓ సో బ్యూటిఫుల్ అండి. చూడండి ఎవరో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం నెక్స్ట్ అల్లి నగరంకి రీచ్
రీచ్ అవుతున్నామండి. ఇది అల్లినగరం అనే గ్రామం. ఇక్కడ వచ్చేసి మీకు సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. దాని తర్వాత ఒక మసీద్ కూడా ఉందండి. అలాగే స్ట్రైట్ వెళ్తే కనుక మనం మహానందికి రీచ్ అవుతాం. ఇది అల్లినగరం గ్రామం. మేము అల్లినగరం గ్రామం క్రాస్ చేస్తూ ఉన్నాము. అలా ఇంకొంచెం స్ట్రైట్ వెళ్తే కనుక మీకు దొరి అనే ఒక మంచి స్పాట్ వస్తుందండి. అది దర్గా ఉంది అక్కడ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ అల్లినగరం గ్రామం తర్వాత మీకు ఇక్కడ చూడండి మొత్తం ఈ చుట్టుపక్కల అరటి తోటలు అనేవి కనిపిస్తాయి. మహానందికి ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కువగా సాగులో ఉండే రైతులు సాగు చేసే పంట ఏదైనా ఉందంటే అది అరటి తోటలండి. ఇక్కడ అరటి తోటలు ఎక్కువ ఫేమస్ అండి. ఇక్కడ పండించిన పంటలు మొత్తం విజయవాడ, వైజాగ్, మన రాష్ట్రం నలుమూలలు మొత్తం ఇక్కడ చేరుతాయండి. మహానంది అరటి తోటలు అంటే ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండి. మన రాష్ట్రం మొత్తంలో, మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మీరు ఆ చుట్టుపక్కల మొత్తం అరటి తోటలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడ ఈ గ్రీనరీ ఇలాగే కనిపిస్తుంది. అదే అండి మహానందికి ఫేమస్. చూడండి మీరు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని నా హోప్. చూడండి నా సరౌండింగ్స్ మొత్తం అరటి తోటలే కనిపిస్తూ ఉన్నాయి మీకు. చాలా బ్యూటీ. ఇది తెలుగు గంగ కాలువ అంటారండి. మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్కి రూపకల్పన చేశారు. ఇదేంటంటే మన శ్రీశైలం బ్యాక్ వాటరు పోతిరెడ్డిపాడు నుంచి చెన్నై వరకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ తెలుగు గంగ కెనాల్ అనేది నిర్మించడం జరిగింది. ఈ మన ఆంధ్రప్రదేశ్కి మరియు చెన్నైకి తాగడానికి వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది ఆ టైంలో దీన్ని రూపకల్పన చేసి మనకు ఇప్పుడు ఇది అవైలబుల్లో ఉందండి, అందుబాటులో వచ్చిందంటే అప్పుడు ఆ రోజు మన పెద్దలు పూర్వీకులు చేసిన కృషి ఫలితంగానే ఇప్పుడు మనం చెన్నైకి కూడా డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి వచ్చిందండి. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్తే కనుక చూడండి ఆల్మోస్ట్ మహానందికి రీచ్ అవుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి మహానందికి రీచ్ అవుతూ ఉన్నాము. రీచ్ అయ్యే కొద్దీ నాలో ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ సో బ్యూటిఫుల్ అండ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్లేస్ ఉందండి. ఇక్కడ ప్లేస్ అండి. ఇక్కడ చూడండి కాటేజెస్, రూమ్స్, ఇక్కడ ఉండడానికి రూమ్స్, కాటేజెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ముందుకు స్ట్రైట్కి వెళ్తే కనుక ఇక్కడ ఒక ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మహానంది ఫిల్లింగ్ స్టేషన్. ఎవరైనా ఫ్యూల్ అలా ఎవరైనా ఫుల్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్లో ఉందండి. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ మహానందికి రీచ్ అయిపోయాము. కానీ రీచ్ అయ్యే ముందు ఇక్కడ ఒక టోల్ గేట్ ఉందండి. సరే, ఎవరైనా పర్సనల్గా ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే 2 వీలర్స్కి అయితే నో టోల్, 2 వీలర్స్కి ఎటువంటి ఛార్జ్ వసూలు చేయరు. గుడి లోపల మనం వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ టోల్ గేట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మన ముందర ఒక కార్ ఆగింది, వాళ్ళు కార్ దగ్గర టోల్ వసూలు చేస్తూ ఉన్నారు. అలా ఎవరైనా ఓన్ వెహికల్ తెచ్చుకున్న వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ టోల్ పే చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక మన ఏపీ టూరిజం, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎకో పార్క్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మీరు వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు చూసి. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మహానంది అంటే అర్థం ఏంటి? మహా అంటే పెద్ద నంది అంటే దానికి ఒక అర్థం వచ్చేలా
ఇక్కడ మీకు ఒక మహానంది అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఎంట్రన్స్ ఉందండి. పెద్ద నంది ప్రవేశ రుసుము 5 రూపాయలు, ఎంట్రన్స్ ఫీజు 5 రూపీస్ అంట. ఇక్కడ మనం ఆ నందిని దర్శించుకోవాలనుకుంటే 5 రూపీస్ అనేది టోల్ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా గుడి డెవలప్మెంట్ కోసం. ఇక్కడ చూడండి, ఇది మహానంది. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. మేమేంటంటే ఇక్కడ ఇట్లా యూట్యూబ్ ఛానల్కి ఇలా ప్రమోట్ చేస్తూ ఉన్నామని చెప్తే వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు. సామాన్యులకైతే అసలు ఇక్కడ యాత్రికులకు మాత్రం ఎటువంటి వీడియో తీయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఇక్కడ చూడండి నంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో. మహానంది అర్థం వచ్చేలా వీళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మహానంది అంటే పెద్ద నంది అని అర్థం. ఇవి మహానందికి పేరు వచ్చేలా ఇది మనకి ఒక పెద్ద నంది విగ్రహం అనేది ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా మీరు చూడండి ఫ్రెండ్. ఇక్కడ కూడా మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద ఒక 2 అంతస్తుల పైన అంత పెద్ద విగ్రహం ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకసారి దీని చుట్టూ మీకు తిరిగి ఎలా ఉందనేది మేము ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ అదే మాదిరిగా ఇక్కడ ఎవరైనా కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటే మన ఇక్కడ కూర్చోడానికి ఒక పార్క్, గ్రీనరీ, చైర్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి చాలా గ్రీనరీగా ఉంది. మీకు చైర్స్ కూర్చోడానికి, ఎవరైనా పిల్లలతో ఆడుకోవడానికి గ్రీనరీ, ఒక చిన్న పార్క్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెళ్తా ఇది స్టార్టింగ్లోనే మీకు కనిపిస్తుందండి. మహానంది నుంచి 1 కిలోమీటర్ ముందే మీకు ఇది మహానంది పెద్ద నంది విగ్రహం అనేది కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇది చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, అదే ఎవరైనా ఫోటో ఇన్ కేస్ ఎవరైనా దిగాలనుకుంటే కనుక వాళ్ళు ఫోటోకి 30 రూపీస్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇది కూడా వాళ్ళకు టూరిస్టు నుంచి వీళ్ళకు ఇదే ఒక టూరిస్ట్ ఆదాయం కాబట్టి అదే పని ప్లస్ గుడి డెవలప్మెంట్ కోసము వీళ్ళు ఆ టోల్ అనేది మన దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం పెద్ద నంది విగ్రహం బయటికి వచ్చేసి మహానందికి మూవ్ అవుతున్నాం. ఇక్కడ చూడండి మీరు, నాకు లెఫ్ట్ సైడ్లో నవనందులో ఒక నంది అయినటువంటి గరుడ నంది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి దర్శనం చేసుకోండి ఎవరైనా చూడాలనుకుంటే. ఇది మహానందికి 1 కిలోమీటర్ బిఫోర్ ఉంటుందండి. 1 కిలోమీటర్ ముందు గరుడ నంది, తర్వాత మీకు మహానంది వస్తుంది. ఇక్కడ చూడండి, ఏదో మహానంది రక్షక భట నిలయం పోలీస్ స్టేషన్ అంటండి. ఈ మహానందికి సంబంధించి ఇది పోలీస్ స్టేషను. అలాగే స్ట్రైట్ వెళ్తే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామండి. ఇదిగోండి మహానంది. వావ్, సో బ్యూటిఫుల్ ప్లేస్. వెళ్ళే కొద్దీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఆ చుట్టుపక్కల మొత్తం కొండలు, అడవి మధ్య ఈ గుడి ఉండడం నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే నంది ఆ టెంపుల్ వైపు చూస్తున్నట్టు ఒక పెద్ద నందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్లేస్ ఉందండి. ఎక్కడైనా మీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీ వెహికల్ అనేది పార్క్ చేసుకోవచ్చు. మేము కూడా మా వెహికల్ పార్క్ చేసుకుంటా ఉన్నాము. పార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి గుడి లోపలికి మనం వెళ్దాం. ఇంతవరకు వచ్చాము, గుడి లోపల కూడా ఇప్పుడు చూడాల్సిందే. చూడండి గుడి లోపల కూడా ఎంత బాగుంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, పదండి మనం వెళ్దాం. పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ముఖద్వారం, ఆర్చ్ అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ చేశారో చూడండి. సో బ్యూటిఫుల్, చాలా బాగుందండి. ఒకసారి మనం మెల్లిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం, ఎలా ఉందో వ్యూ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మనం గుడి లోపలికి వెళ్తా ఉన్నాం. ఎంట్రన్స్ అదిరిపోయింది కదండి. సో బ్యూటిఫుల్, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా ఆధ్యాత్మికమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందండి.
కంపల్సరీ మహానంది దేవస్థానం దర్శనం చేయండి. అందరూ కూడా ఒకసారి టెంపుల్ విజిట్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. పచ్చని అడవి మధ్య చుట్టూ మొత్తం కొండలు నడుమ ఈ మనం మహానంది దేవస్థానం చాలా బ్యూటిఫుల్ ఎక్సైట్మెంట్గా ఉందండి. ఇక్కడ చూడండి శివుడు మరియు పార్వతీ దేవుళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. గోపురం దానికి ముందు భాగం శివుడు పార్వతీ దేవుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. దానికి ముందర ఒక నంది పెట్టారండి. ఆ నంది శివుడి వైపు చూస్తున్నట్టు చాలా మనకు ఒక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన యాత్రికులు కూడా వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటూ ఉన్నారు. సో బ్యూటిఫుల్, చాలా బాగుందండి. ఒకసారి డెఫినెట్లీ మీరు కూడా వెళ్ళి సందర్శించండి. ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ దర్శనంకి దారి అంటండి. ఎవరైనా మీ ఫుట్వేర్స్ చెప్పులు ఉంటే నా లెఫ్ట్ సైడ్ అక్కడ మీ చెప్పులు మొత్తం పాదరక్షకులు అక్కడ వదిలేసి గుడికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్గా వెళ్దామండి. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మనం పూజకి కావాల్సిన సామాగ్రిలు దొరుకును. అలాగే మన లోపల దర్శనం చేసుకోవడానికి దర్శనం టికెట్ కౌంటర్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, మీ అందరికీ చూపిస్తాను. మీ పూజకి ఏదైనా కావాల్సిన సామాగ్రి మొత్తం గుడి బయట ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుందండి. ఎవరైనా పూజ చేయాలనుకుంటే ఏ పూజకి ఎంత ఛార్జ్ చేస్తారనేది మొత్తం ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా దాన్ని చూడండి. ఇక్కడ ఇది చూడండి, సేవా దర్శనం టికెట్ కౌంటర్ అంట. ఈ టికెట్ కౌంటర్ ఇంత భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే క్రౌడ్ లేదండి, కరోనా వల్ల. లేదంటే మనం శివరాత్రి అప్పుడైతే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుండే. ఆ క్రౌడ్ మనం ఇది చేయడానికి ఇటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, మనకు గుడిలో ఏ పూజ ఏ టైం ఎట్లా చేస్తారో అనేది మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఏ పూజకి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ క్యూ లైన్స్ అన్నమాట. మనం గుడి లోపలికి వెళ్దాం పదండి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఇప్పుడు మనం గుడి లోపలికి బయలుదేరదాం. ఆల్మోస్ట్ నేను లోపలికి రీచ్ అయ్యానండి. ఇక్కడ చూడండి క్లాక్ రూమ్ అంట. మనకు సంబంధించిన ఏ వస్తువులు కూడా గుడి లోపలికి తీసుకువెళ్ళడానికి, ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంటండి. ఆయన కూడా నేను ఈవో గారితో పర్మిషన్ తీసుకొని మీ అందరికీ చూపించడానికి కోసము నా సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తున్నాను. నా కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. ఫోన్లో చూడండి గుడి నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి 2 కోనర్లు కనిపిస్తాయి మీకు. ఇక్కడ వచ్చే యాత్రికులు మొత్తం పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ కోనర్లకు ఒక విశిష్టత ఉంది, అదేందో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి మీకు పార్వతీదేవి విగ్రహం లోపల ఎంట్రన్స్లోనే పెట్టారు. ఎంత బాగుందో చూడండి, అదిరిపోయింది కదా. అలాగే నా లెఫ్ట్ సైడ్ కూడా శివుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కోనేరు, ఈ పవిత్ర పుణ్యస్నానాలు చేస్తారు. ఈ కోనేరులో వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నాయో. మీరు ఒక 1 రూపీ కాయిన్ వేసినా కూడా ఆ కాయిన్ మీకు ఎక్కడ పడిందో ఈ వాటర్లో మీకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి. అదేంటంటే 24 అవర్స్ 365 డేస్ ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఒకటే రకంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుందండి. ఇది ఒక మహిమ అండి, అసలు విచిత్రం. ఇక్కడ చూడండి మీరు ఈ వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు 24 అవర్స్. ఇది పెద్ద కోనేరు అండి. లోపల ఎంటర్ అయ్యేటప్పుడు నా రైట్ సైడ్లో కనిపిస్తుందండి. ఇక్కడ ఇది చూడండి అభిషేక మండపం అంట. అభిషేక మండపము చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఈ పెద్ద కోనేరు లోతు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కరోనా టైం కాబట్టి స్నానాలకు అలౌ చేయడం లేదు. ఇక్కడ జెంట్స్ మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే లోతు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకి లేడీస్కి ఇక్కడ నాట్ అలౌడ్. ఎవరైనా పుణ్య స్నానాలు చేసుకోవాలనుకుంటే
ఓన్లీ ఫర్ జెంట్స్ అయితే ఇక్కడ మనం స్నానం చేయొచ్చు. ఇప్పుడు కరోనా టైం కాబట్టి పుణ్యస్నానాలకు అలో చేయడం లేదు. చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా ఫ్లో అవుతున్నాయో. ఇది ఇలాగే 24 hours 365 days సంవత్సరం మొత్తంలో వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. నిజంగా అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయినారండి. ఇది చాలా మహిమ అంటారు ఇక్కడ. ఇప్పుడు ఇది చూడండి, మనం ఎంటర్ అయ్యేటప్పుడు నా లెఫ్ట్ సైడ్లో కోనేరు అండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కి. ఇది లోతు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి లేడీస్కి పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇక్కడ వీలు కల్పిస్తారండి. ఇప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి ఇక్కడ స్నానాలకైతే అలో చేయట్లేదు. ఇక్కడ కూడా సేమ్ అండి, వాటర్ లోపల పెద్ద కోనేరు నుంచి వచ్చి ఇక్కడ చిన్న కోనేరులో పడతాయి. ఈ చిన్న కోనేరు నుంచి బయట పొలాలకి వాటర్ అనేది సాగు కోసం ఫ్లో అవుతుంది. అందుకే మహానంది చుట్టుపక్కల ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ వల్ల ఇక్కడ ఉండే చుట్టుపక్కల పొలాలు రైతుల పంటలు బాగా పండించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఎంత ప్లీజెంట్గా ఉందో. అసలు ఇప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. అదే సామాన్యమైన రోజుల్లో చూస్తే కొంచెం భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మనకు ఈ ప్రెమిసెస్ వరకే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. లోపల పెద్ద కోనేరు గుడి లోపల మీకు చూపిద్దామన్నా మాకు పర్మిషన్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాము. దయచేసి చూడండి ఫ్రెండ్, ఈ గుడి ఎంత బాగుందో. ఇది లోపల వ్యూ అండి. బయటికి వచ్చానండి. ఇప్పుడు చూద్దాం గుడి చుట్టూ మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను. గుడి చుట్టూ ఎలా ఉందో వాతావరణం. సో బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రథం, శివరాత్రి అప్పుడు రథం లాగుతారు. ఆ రథం పెట్టే చోటు అండి ఇది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. గుడి రౌండ్ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఒకసారి మీరు కూడా ఈ వ్యూ చూడండి. ఇక్కడ ఏపీ టూరిజం వల్ల హోటల్ ఉందండి. అలాగే టీటీడీ కళ్యాణ మండపం, టీటీడీ దేవస్థానం వల్ల కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా మ్యారేజెస్ అలా చేసుకోవాలన్న వాళ్ళకి ఇక్కడ ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి వెనకాల మౌంటైన్స్ బ్యూటిఫుల్, అంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ నాకు గోశాల ఉందండి. గోశాల ఏర్పాటు చేశారు ఇక్కడ. గోవులకు సంరక్షించడానికి గోశాల ఏర్పాటు చేశారు. వీలైతే అది కూడా దర్శించండి, మీరు సందర్శించండి గోశాల. ఇంకా మనం ఇంకా ముందుకు బయలుదేరదామండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్, చుట్టుపక్కల గ్రీనరీ, కొండల మధ్యలో ఈ గుడి ఉండడం నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్గా బ్యూటిఫుల్గా ఉందండి. సరే మీరు కూడా వెళ్ళండి.
చూడండి మేము గుడి బ్యాక్ సైడ్ వచ్చాము. ఇది కాంపౌండ్ వాల్, గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. ఇది కాంపౌండ్ వాల్ అండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ మేము గుడి బ్యాక్ సైడ్ ఉన్నాము ఇప్పుడు. మా బ్యాక్ సైడ్, మా లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొండలు ఉన్నాయండి. మొత్తం పచ్చని అడవి. కొంతమంది ఇక్కడ వాకింగ్ కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా రైట్ సైడ్లో ఇదే అండి గర్భగుడి. ముందు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది, ఒక చిన్న కోనేరు కూడా ఉంది, బట్ అక్కడ స్నానం చేయడానికి ఉండదు. నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక దారి ఉందండి. అదేంటంటే ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి ఇది దగ్గర అవుతుంది అన్నమాట. ఒంగోలు హైవే, విజయవాడ ఒంగోలు హైవే నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది షార్ట్ కట్ అన్నమాట. అలాగే ఎవరైనా రైలు మార్గం ద్వారా మహానందికి చేరాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ గాజులపల్లి రైల్వే స్టేషన్ అని ఉందండి. అక్కడ గాజులపల్లి రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మనము ఇక్కడ మహానందికి చేరుకోవచ్చు. ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. ట్రైన్ టైమింగ్స్ని బట్టి అక్కడ ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. లేదంటే ఎవరైనా ఓన్ వెహికల్ నుంచి వచ్చిన వాళ్ళైతే విజయవాడ, ఒంగోలు, మార్కపూర్ ఆ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గాజులపల్లి దగ్గర మనము ఒక ఆర్చ్ ఉంటుందండి. అక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటే కనుక అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్లో మహానందికి చేరొచ్చండి. చూడండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రౌండ్ తిరిగి మళ్ళీ మనం ఆర్చ్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్కి వచ్చేసామండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మహానంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.